తిరుమల శ్రీవారి దర్శనం అనంతరం మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి కీలక ప్రకటన చేశారు. ఏపీలో త్వరలోనే కొత్త రాజకీయ పార్టీని స్థాపించబోతున్నట్లుగా వెల్లడించారు. ప్రజల కోసం ప్రజాపక్షంగా నిలబడే వారి సమస్యలను అసెంబ్లీ, పార్లమెంట్లో బలంగా వినిపించడమే తమ లక్ష్యమని తెలిపారు. ప్రజల తరఫున బాధ్యతాయుతంగా పనిచేస్తానని తెలిపారు. రాష్ట్రంలో వర్షాలు సమృద్ధిగా కురవాలని, రైతులు సుభిక్షంగా ఉండాలని స్వామివారిని ప్రార్థించినట్లుగా పేర్కొన్నారు. ఈ నెలలోనే విజయవాడలో మీడియా సమావేశం నిర్వహించి పార్టీ కార్యాచరణ, విధి విధానాలు ప్రకటిస్తానని విజయసాయిరెడ్డి స్పష్టం చేశారు. తిరుమల శ్రీవారి దర్శనం అనంతరం మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి కీలక ప్రకటన చేశారు. ఏపీలో త్వరలోనే కొత్త రాజకీయ పార్టీని స్థాపించబోతున్నట్లుగా వెల్లడించారు. ప్రజల కోసం ప్రజాపక్షంగా నిలబడి వారి సమస్యలను అసెంబ్లీ, పార్లమెంట్లో బలంగా వినిపించడమే తమ లక్ష్యమని తెలిపారు. ప్రజల తరఫున బాధ్యతాయుతంగా పనిచేస్తానని చెప్పారు. రాష్ట్రంలో వర్షాలు సమృద్ధిగా కురవాలని, రైతులు సుభిక్షంగా ఉండాలని స్వామివారిని ప్రార్థించినట్లుగా పేర్కొన్నారు. ఈ నెలలోనే విజయవాడలో మీడియా సమావేశం నిర్వహించి పార్టీ కార్యాచరణ, విధి విధానం ప్రకటిస్తానని విజయసాయిరెడ్డి స్పష్టం చేశారు. ఇక దీనిపై మరింత సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ నరేంద్ర అందిస్తారు. నరేంద్ర, చెప్పండి. గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితంగా వ్యవహరించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నెంబర్ 2 గా కొనసాగినటువంటి మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి ప్రస్తుతం ఓ కొత్త పార్టీ పెట్టబోతున్నట్లు కూడా కొద్దిసేపటి క్రితమే ఓ ప్రకటన చేశారు. ఈ రోజు తిరుమలకు వెళ్లి వెంకన్న దర్శనం చేసుకున్న తర్వాత బయటకు వచ్చి ఆయన మీడియాతో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులు, దానికి తగిన విధంగా ప్రజల తరపున ప్రజల పక్షాన మాట్లాడేటువంటి పార్టీని వాళ్ళు ప్రారంభించబోతున్నట్లు, త్వరలోనే దీనికి సంబంధించి విజయవాడలో ఒక ప్రకటన చేయబోతున్నట్లు కూడా విజయసాయిరెడ్డి మీడియాకి తెలిపారు. ఇక్కడ అసెంబ్లీలో, అదేవిధంగా పార్లమెంట్ లో ప్రజల గొంతు వినిపించే విధంగా తమ పార్టీ ఉండబోతున్నట్లు, ప్రజల తరపున మాట్లాడేందుకు కూడా తాము సిద్ధమవుతున్నట్లు, దీనికి సంబంధించి త్వరలోనే రాజకీయ పార్టీకి సంబంధించినటువంటి ప్రకటన విజయవాడలో చేయబోతున్నట్లు కూడా విజయసాయిరెడ్డి చెప్పారు. కొద్ది కాలంగా విజయసాయిరెడ్డి పూర్తిగా సైలెంట్ గా ఉన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు ఎప్పటికప్పుడు తాజా రాజకీయ పరిస్థితుల మీద స్పందిస్తూ ఉండేటువంటి విజయసాయిరెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వీడిన తర్వాత ఏదైతే ఆయన ఇప్పుడు మాజీ ఎంపీగా ఉన్నారు, మాజీ ఎంపీగా ఉన్నటువంటి విజయసాయిరెడ్డి కూడా అసలు రాజకీయాలకు దూరంగా ఉంటారంటూ కూడా చాలా మంది అనుకున్నారు. ఆయన ఎప్పటికప్పుడు నేను రాజకీయాల్లో యాక్టివ్ అవుతాను, ప్రజల తరపున మాట్లాడతానంటూ కూడా చెప్తున్నటువంటి నేపథ్యంలో గతంలో ఒకసారి ఏదైతే విజయసాయిరెడ్డి త్వరలోనే పార్టీ అనౌన్స్ చేయబోతున్నారంటూ కూడా చర్చ జరిగింది. అయితే ఈ రోజు తిరుమలకి వెళ్ళినటువంటి విజయసాయిరెడ్డి అక్కడ మీడియాతో మాట్లాడుతూ త్వరలోనే తన పార్టీకి సంబంధించినటువంటి ప్రకటన విజయవాడ వేదికగా చేయబోతున్నట్లుగా స్పష్టత ఇవ్వడంతో ఇక విజయసాయిరెడ్డి పార్టీ ఏ విధంగా ఉండబోతుంది, విజయసాయిరెడ్డి పార్టీ పెడితే ఆంధ్రప్రదేశ్ లో పరిస్థితులు ఏ విధంగా ఉంటాయి, విజయసాయిరెడ్డితో కలిసి నడిచే వాళ్ళు ఎవరు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో విజయసాయిరెడ్డి అత్యంత కీలకంగా వ్యవహరించారు. జగన్మోహన్ రెడ్డి తర్వాత ఆ స్థాయిలో విజయసాయిరెడ్డి గతంలో కొద్ది కాలం చక్రం తిప్పిన తర్వాత సజ్జల వీళ్ళంతా కూడా కీలకంగా మారిన తర్వాత విజయసాయిరెడ్డి క్రమక్రమంగా సైలెంట్ అయ్యారు. అలాంటి విజయసాయిరెడ్డికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఏదైతే జగన్మోహన్ రెడ్డి రాజకీయాల్లోకి రాకముందు నుంచి మంచి సన్నిహితంగా ఉన్నటువంటి విజయసాయిరెడ్డి జగన్మోహన్ రెడ్డి ఒకసారి ఓడిపోయినప్పుడు ఏదైతే అప్పుడు కూడా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా కీలకంగా వ్యవహరించారు విజయసాయిరెడ్డి. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత క్రమక్రమంగా ఆయన సైలెంట్ అయిపోయారు. ఇప్పుడు పూర్తిగా కూడా రాజకీయాలకు దూరంగా ఉన్నటువంటి వ్యక్తి రాజకీయ పార్టీ పెట్టబోతున్నట్టు ప్రకటన చేయటం, ఆయన పార్టీ పెడితే ఎవరికి ఎలాంటి ఇబ్బంది ఉంటుంది, ఆంధ్రప్రదేశ్ లో వాళ్ళ పార్టీ మనుగడ ఏ విధంగా ఉండబోతుంది అనే దాని మీదే ఇప్పుడు ప్రధానంగా చర్చ జరుగుతుంది. రైట్, థ్యాంక్ యూ నరేంద్ర.
నమో వెంకటేశాయ. ప్రజల తరఫున, ప్రజల కోసం, ప్రజాపక్షంగా ప్రజల గొంతుకు వినిపించేందుకు ప్రజావాణిని అటు పార్లమెంటుకు కానీ అసెంబ్లీలకు కానీ తీసుకెళ్లేటటువంటి ఒక మంచి సదుద్దేశంతో ప్రజల తరఫున అటు లాయర్గా కానీ ప్రతినిధిగా కానీ ఒక రాజకీయ పార్టీని స్థాపించి ఒక రాజకీయానికి, సరికొత్త రాజకీయానికి ఆంధ్ర రాష్ట్రంలో శ్రీకారం చుట్టాలన్నటువంటి ఉద్దేశంతో దేవదేవులైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకొని ప్రార్థించడం జరిగింది. అదేవిధంగా రాష్ట్రంలో కానీ దేశంలో కానీ వర్షాభావం లేకుండా, ఎల్నినో ప్రభావం లేకుండా రైతులందరూ కూడా సుభిక్షంగా ఉండాలనని, ఆహార కొరత, ఫుడ్ సెక్యూరిటీ ప్రాబ్లం అన్నటువంటిది లేకుండా ఉండాలనని కలియుగ దేవుడైనటువంటి వెంకటేశ్వర స్వామిని ప్రార్థించడం జరిగింది. ఇక్కడ రాజకీయాలకు తావులేదు కాబట్టి ఈ యొక్క మాసంలోనే నేను తదుపరి రాజకీయ ప్రణాళికని పత్రికాముఖంగా పాత్రికేయ మిత్రులతో విజయవాడలో పాలుపంచుకోవడం జరుగుతుంది.